శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి కథ చెప్పుకుందాం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈ రోజున సూర్యాస్తమయం అయిన తర్వాత ఎవరైతే తులసీ పూజ చేస్తారో వారు అంతులేని ఫలితం పొందుతారు అని వ్యాస మహర్షి ధర్మరాజుకు వివరించాడు. పూర్వము ధర్మరాజు రాజ్యం పోగొట్టుకొని సోదరులతో కలిసి ద్వైతవనంలో ఉండగా అక్కడికి ఋషులతో కలిసి వ్యాస మహర్షి వచ్చారు. ఋషులందరికీ సకల మర్యాదలు చేసిన తర్వాత ధర్మరాజు వ్యాస మహర్షిని ఉద్దేశించి, స్వామి, మీరు అన్ని ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో తెలపండి అని అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి, నాయనా, మంచి ప్రశ్న వేశావు. ఈ విషయం పూర్వమొకప్పుడు నారద మహర్షి బ్రహ్మను అడగగా సర్వకామప్రదములగు 2 వ్రతములను చెప్పాడు. అందులో ఒకటి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, రెండవది క్షీరాబ్ది శయన వ్రతం. అందులో క్షీరాబ్ది ద్వాదశి వ్రతం గురించి నేను నీకు చెబుతాను, సావధాన మనస్కుడవై వినుము. ధర్మరాజా, కార్తీక శుక్ల ద్వాదశి రోజున సూర్యాస్తమయమైన తరువాత పాలసముద్రంలో యోగ నిద్ర నుంచి లేచిన శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతో మునులతో శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి బృందావనానికి వచ్చి ఒక ప్రతిజ్ఞ చేశాడు. అదేంటంటే, ఏ మానవుడైతే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సర్వమునులతో దేవతలతో కూడి బృందావనంలో తాను వేంచేసి ఉన్న సమయంలో లక్ష్మీదేవితో కూడి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేసిన వారు సర్వ పాపములు వీడి నా సాయుధ్యం పొందుతారు అని అన్నాడు. అందుకే అంతటి పుణ్యవ్రతమును మీరు ఆచరించండి అని వ్యాస మహర్షి ధర్మరాజుకు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు వ్యాస మహర్షిని, అయ్యా, ఈ వ్రతాన్ని ఆచరించే విధానమును కూడా మాకు సూచించండి అని అడుగగా వ్యాస మహర్షి, ధర్మరాజా, వినుము. ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేసుకుని సాయంకాలం మళ్ళీ స్నానమాచరించి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గులు పెట్టి తులసి కోటను అందంగా అలంకరించి లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతో పూజించి నైవేద్యంగా కొబ్బరి, బెల్లం, ఖర్జూరం, అరటిపండ్లు, చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనములు సగి మంత్రపుష్పంతో సహా పూజ పూర్తి చేసి తులసీ సహిత లక్ష్మీనారాయణ మహాత్మ్యమును దీపదాన ఫలమును విని అనంతరం బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలం సమర్పించుకోవాలి. ధర్మనందన, ఇప్పుడు దీపదాన మహిమను వినుము. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావనం సమీపమున దీపదానం చేయాలి. అలా కుదరకుంటే తులసి కోట దగ్గరైనా దీపదానం చేయవచ్చు. ఒక దీపదానంతో సకల పాపాలు నశిస్తాయి. అంతకన్నా ఎక్కువ దీపదానం చేసిన వారికి అనంతమైన ఫలితం లభిస్తుంది. భక్తితో ఒక వత్తితో దీపం పెట్టినచో మానవుడు బుద్ధిశాలి అవుతాడు. 4 వత్తులు వేసి వెలిగించినచో రాజు అవుతాడు. 10 వత్తులు వేసినచో విష్ణు సాయుధ్యమును పొందుతాడు. 1000 వత్తులు వేసి దీపారాధన చేసినచో విష్ణురూపుడవుతాడు. దీపారాధనకు ఆవు నెయ్యి శ్రేష్టమైనది, నువ్వుల నూనె మధ్యమం, ఇతరములైన అడవి నూనెలు కనీసమైనవి. ఆవు నెయ్యి జ్ఞానమోక్షములను ప్రసాదిస్తుంది. నువ్వుల నూనె సంపదను, కీర్తిని ఇస్తుంది. ఇప్ప నూనె భోగప్రదము, అడవి నూనె కామ్యార్థప్రదము, ఆవ నూనె కోరిన కోరికలను తీరుస్తుంది, అవిసె నూనె శత్రుక్షయకారి, ఆముదము ఆయుష్షును నాశనం చేస్తుంది, బర్రె నెయ్యి పూర్వపుణ్యమును తొలగిస్తుంది. కానీ వీటిలో కొంచెం ఆవు నెయ్యి కలిసినచో దోష పరిహారం అవుతుంది. ఈ దీపదానముల వలననే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి. ద్వాదశి నాడు దీపదానము చేసినా
దీపాల వరుస ఎవరైతే చూసి ఆనందపడతారో వారి పాపాలన్నీ నశిస్తాయి. ఈ దీపదాన మహిమను విన్నవారు, చదివినవారు మోక్షప్రాప్తులవుతారు. ధర్మరాజా, ఇప్పుడు నేను నీకు తులసీ మహాత్మ్యమును తెలుపుతాను. సావధాన మనస్కుడవై వినుము. కార్తీక మాసంలో తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందుతారు. ఉత్థాన ద్వాదశి నాడైనను తులసి పూజ చెయ్యని వారు కోటి జన్మలు చండాలులై పుడతారు. తులసి మొక్క వేసి పెంచినవారు దానికి ఎన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుంటారు. తులసీదళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదిలి వైకుంఠానికి చేరుకుంటారు. తులసి ఉన్న చోటునకు యమకింకరులు రారు. ధర్మరాజా, ఈ విషయమై ఒక కథ చెబుతాను, వినుము. పూర్వము కాశ్మీర దేశవాసులగు హరిమేధ, సుమేధులు అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఒకచోట తులసి తోటను చూశారు. చూసిన వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అది చూసి హరిమేధుడు అదేంటి అని అడిగాడు. అప్పుడు సుమేధుడు తులసి కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వము దేవాసురులు క్షీరసాగర మథనం చేసినప్పుడు దానిలోంచి ఐరావతం, కల్పవృక్షం సహా ఎన్నో ఉత్తమ వస్తువులు పుట్టాయి. ఆ తరువాత లక్ష్మీదేవి అమృత కలశం ఉద్భవించింది. ఇలా పుట్టిన తులసిని శ్రీ మహాలక్ష్మితో పాటు విష్ణువు వివాహం చేసుకున్నాడు. అందువలన నారాయణునకు తులసిపై ఎక్కువ ప్రీతి. అందుకే తులసికి నమస్కరించాను అని సుమేధుడు చెప్పాడు. ఈ కథ మొత్తం పూర్తయిన వెంటనే వాళ్ళు కూర్చున్న మర్రి చెట్టు మధ్యలోకి విరిగి అందులోంచి ఇద్దరు పురుషులు బయటకు వచ్చారు. తాము దేవలోకానికి చెందినవారం అని చెప్పారు. అప్సరసలతో మైమర్చి ఉన్న సమయంలో మేము మాకు తెలియకుండానే రోమశ మహామునికి తపోభంగం చేశాము. ఆ శాపం ఫలితంగా బ్రహ్మరాక్షసులుగా ఈ చెట్టు త్వరలో ఉన్నాం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ తులసీ కథ విని శాప విమోచనం పొందాము. మీకు తీర్థయాత్రా ఫలం సిద్ధించింది అని చెప్పి వారు తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయారు. అనంతరం ఆ బ్రాహ్మణులిద్దరూ నారాయణుణ్ణి ప్రార్థిస్తూ ఇంటికి చేరుకున్నారు. ఈ కథను ఎవరైతే వింటారో వారు సర్వపాపములను వదిలి ఉత్తమ గతిని పొందుతారు అని బ్రహ్మదేవుడు నారదునికి చెప్పిన కథను వ్యాస మహర్షి ధర్మరాజుకు వివరించాడు. దేవాదిదేవులైన ఆ శ్రీ మహావిష్ణువు మరియు తులసీమాత యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.